రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వోడ్కా పెగ్గేసి అర్ధరాత్రి ట్వీట్లు వేసినట్టుగా కనిపిస్తుంది. వాటు టీజర్ మీద వర్మ స్పందించాడు. మిడ్ నైట్ వర్మ వేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కియారా అద్వానీ బికినీ స్టిల్స్ ను షేర్ చేసి వాటు టీజర్ మీద రియాక్ట్ అవుతున్నారు. కియారా బ్యాక్ మీద ఏదో చెత్తగానే పరోక్షంగా కామెంట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ ట్వీట్లు చూస్తుంటే వర్మ మత్తులోనే ఉన్నాడని అర్థమవుతుంది. రామ్ గోపాల్ వర్మ వేసే ట్వీట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వర్మ ఎక్కువగా అర్ధరాత్రి ట్వీట్లు వేస్తుంటాడు. వోడ్కా వేసిన తర్వాత వచ్చిన కిక్కులోనే అలా ట్వీట్లు వేస్తుంటాడని అర్థమవుతూనే ఉంటుంది. ఇక తాజాగా వర్మ అలానే వార్ 2 టీజర్ మీద స్పందించాడు. ఎన్టీఆర్ హృతిక్ క్లోజ్అప్ షాట్స్ ను పెట్టి ఆ కళ్ళే చెబుతున్నాయని ఎన్టీఆర్ ను ట్రోల్ చేసిన పోస్ట్ మీద వర్మ స్పందించి అవును అని కామెంట్ పెట్టాడు. అక్కడ వర్మ ఉద్దేశం ఏంటో కూడా అర్థం కావడం లేదు. ఇక వార్ 2 టీజర్ మొత్తంలో తనను అట్రాక్ట్ చేసింది ఒక్క కియారా అద్వానీ అన్నట్లుగా ట్వీట్ వేశాడు. వార్ 2 టీజర్ లో కియారా కనిపించిన ఆ ఒక్క సెకండ్ కే అంత ఫిదా అవుతున్నారు. కియారా బికినీ పోజులు బ్యాక్ నుంచి కియారాను చూపించడంతో ఆ టీజర్ లో ఈ షాట్స్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఇక వర్మ అవే స్టిల్స్ ను షేర్ చేశాడు. కియారా బికినీ ఫోటోను ట్వీట్ చేశాడు. ఇక బ్యాక్ అంటూ ఏదో వింతగా కామెంట్ చేస్తాడు. దేశం కోసం సమాజం కోసం ఎన్టీఆర్ హృతిక్ ఫైట్స్ చేయకుండా ఎవరికి కియారా బ్యాక్ దక్కుతుందో అని ఫైట్ చేస్తే వార్ 2 మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందంటూ తన స్థాయిని దిగజార్చుకునేలా వర్మ ట్వీట్ వేశాడు. వర్మ వేసిన ట్వీట్ల మీద జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. వోడ్కా వేసిన తర్వాత ఇలాంటి ఆలోచనలు తప్ప నీకు ఎలాంటివి వస్తాయిలే అని విమర్శిస్తున్నారు. వార్ 2 టీజర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక ట్రోలింగ్ చేసే యాంటీ ఫ్యాన్స్ అయితే రెడీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. వార్ 2 టీజర్ లో హృతిక్ కనిపించిన తీరు, ఎన్టీఆర్ డైలాగ్స్, యాక్షన్ ఇలా అన్ని కూడా అదిరిపోయాయి. చూస్తుంటే ఈ వార్ 2 ఈసారి 1000 కోట్లను కొల్లగొట్టాలనే ఉంది. సౌత్ మొత్తాన్ని ఎన్టీఆర్, నార్త్ మొత్తాన్ని హృతిక్ కవర్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక ఓవర్సీస్ లో ఇద్దరి మార్కెట్ కూడా బాగానే కలిసి వచ్చేలా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.